सर की कलेक्टर सीपी सर की मेयर मैडम వేదిక పైన ప్రముఖులు అందరూ వేదిక ముందు ఉన్న ప్రముఖులు మరియు ఇతరులు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఖమ్మంలో ఒక పెద్ద యూజిడి ప్రాజెక్ట్కు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్ట్ చాలా అద్భుతమైంది. దీంట్లో దాదాపు 10 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్, ఎస్టీపీలు ఇవన్నీ నిర్మించడానికి దాదాపు 250 crores ఖర్చు చేయబడుతుంది. ఇప్పటి వరకు మన ఇల్లు నుంచి వచ్చే సీవేజ్ వాటర్ డైరెక్ట్గా చెరువులోకి ప్రవేశించి దానికి పొల్యూట్ చేస్తుంది. దానివల్ల అక్కడ ఉన్న చేపలు చనిపోతున్నాయి. లోకల్స్ ఫిషర్మెన్ చాలా ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఈ సీవేజ్ వాటర్ డైరెక్ట్గా ఒక యూజిడీస్ ద్వారా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా డైరెక్ట్గా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్తుంది. అక్కడ శుభ్రం చేసిన తర్వాత ఈ వాటర్ మేము డైరెక్ట్గా మున్నేరుకి కూడా విడుదల చేయవచ్చు. ఇరిగేషన్ కోసం, నర్సరీస్ కోసం, కన్స్ట్రక్షన్ వర్క్ కోసం ఇవన్నీ పనులు కూడా ఉపయోగించవచ్చు. భారతదేశంలో అన్ని పెద్ద సిటీస్లో ఒక యూజిడి వ్యవస్థ ఉంది. రీసెంట్గా మన మేయర్ మేడం ద్వారంలో ఒక కేఎంసీ టీం పూణే ఒక స్టడీ టూర్కి వెళ్ళింది. అక్కడ కూడా ఒక మంచి యూజిడి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు అలాగే ఖమ్మంలో కూడా మన మినిస్టర్ సార్ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ గ్రౌండింగ్ జరుగుతుంది. దారిలో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. సార్ మీరు చెప్పినట్లు ఇప్పుడు మన రెవెన్యూ టీమ్స్, ఇరిగేషన్ టీమ్స్, టౌన్ ప్లానింగ్ టీమ్స్ ఎంక్రోచ్మెంట్స్కి గుర్తించి తొలగించడానికి సర్వే నిర్వహిస్తున్నాయి. సార్ ఇది ఒక నిరంతర ప్రాసెస్. ప్రజలందరికీ పట్టణ సౌకర్యాలు అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. మీరందరూ కూడా మాకు సహకరించాలి అని మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులకి, కలెక్టర్ గారికి, కార్పొరేషన్ కమిషనర్ గారికి, వేదిక పైన అందరూ కార్పొరేటర్స్, వేదిక ముందు అందరూ పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు మేము అందరూ పెద్ద పెద్ద పట్టణాలకు చూస్తాము. అన్ని రోడ్స్ కావచ్చు. ఇప్పుడు వాటర్ వ్యవస్థ అందరికీ ఇంటింటికి ఎట్లా ఉండాలి, ఇది వాటర్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి, తర్వాత ఇది స్టోమ్ వాటర్, డ్రైనేజ్ వాటర్కి ఇప్పుడు ఇది పెద్ద ప్రాజెక్ట్ ఈరోజు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది మనకు ఫ్యూచర్గా భవిష్యత్తులో టౌన్కి ముఖ్యమైన వ్యవస్థ. ఎందుకంటే ఇది వాటర్ బౌండ్ డిసీజెస్ ఉన్నాయి టౌన్లో. ఎప్పుడైనా మొన్న మేము చూసినది వరద, అది ఇందులో కూడా ఇది మనకు అన్ని వాటర్ ఇక్కడ నుంచి బయట పోతే ఈజీగా ఉంటుంది. అది ఒక పెద్ద ప్రాజెక్ట్కి మన దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇందులో మన తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ప్రాజెక్ట్ టైంలో కంప్లీట్ చేయడానికి మేము కార్పొరేషన్ కమిషనర్కి, కలెక్టర్ గారికి, పోలీస్ తరఫు నుంచి రెగ్యులర్గా సహకరిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్లో ఎంక్రోచ్మెంట్ ఉంటుంది. అందరికీ లోకల్గా అందరికీ కూడా తెలిసింది. కార్పొరేటర్స్కి కూడా మనకి, పోలీస్కి, కార్పొరేషన్స్కి, కలెక్టర్ గారికి రెగ్యులర్గా సాయం చేయాలి. సో దట్ మనకి ఇక్కడ త్వరగా ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే వర్షాకాలం ముందు సో మనకు ఈజీ పడుతుంది. తర్వాత రెగ్యులర్గా మనకు మంత్రి వాళ్ళకి డైరెక్షన్ ప్రకారంగా పట్టణంకి సేఫ్టీ, సెక్యూరిటీ ఉండాల్సింది ఒక ముఖ్యమైన, మనకు పెద్ద టౌన్ అయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది డ్రగ్స్ విషయంలో ఉన్నాయి. రెగ్యులర్గా సార్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో కూడా మేము పోలీస్ తరఫు నుంచి రెగ్యులర్గా ఒక్కొక్క పార్క్ దగ్గర సేఫ్టీ, సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్త మన దగ్గర పెద్ద పార్క్ వస్తుంది. ఈ పార్క్తో కూడా మేము డిఎఫ్ఓ గారితో స్టార్టింగ్ నుంచి అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ ఎట్లా ఉండాలి, ఈ పార్క్లో అందరూ రెగ్యులర్గా ఫ్యూచర్గా వస్తాయి కాబట్టి అది రాంగ్ పర్సన్స్కి అడ్డా లేకుండా మేము చూసుకోవాలి. సో దట్ మన టౌన్లో కూడా ఒక పెద్దది ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ అందరు ఫ్యామిలీ, పిల్లలు అందరూ వెళ్ళాల్సింది ఫ్యూచర్గా మనకు సేఫ్, సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ టౌన్లో ఇవ్వాల్సింది మన తరఫు నుంచి ఇది రెగ్యులర్గా మేము ఎఫర్ట్ పెడుతున్నాము. తర్వాత ట్రాఫిక్ సంబంధించి కూడా రెగ్యులర్గా సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము కొన్ని ప్లేసెస్లో హాస్పిటల్ ముందు పార్కింగ్ వ్యవస్థకి ఇంపార్టెంట్ ఇది మేము రెగ్యులర్గా రివ్యూ చేస్తాము. స్కూల్ పక్కన
కొన్ని వితౌట్ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, వాళ్ళకి కూడా రివ్యూ చేసిన తర్వాత మేము ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడు కొన్ని టౌన్ ఏరియాలో యూటర్న్స్ ఉన్నాయి, మధ్యలో బ్లాక్స్ లేకుండా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సార్ మొన్న కూడా మనకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ఎన్హెచ్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఇది ఆల్రెడీ మన దగ్గర బ్లాక్స్ ఉన్నాయి, ఇది తీసుకొని మేము ఇక్కడ పెట్టిన తర్వాత ఇది కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ఇది కూడా ఇమీడియట్గా మేము చేస్తాము. మొన్న మనకు 300 కొత్త ఇది సోలార్ బ్లింకర్స్తో బ్యారికేడ్ వచ్చినాయి, ఐరన్ బ్యారికేడ్స్ వచ్చినాయి. ఇది మనకు బాడీ వార్న్ కెమెరా కూడా మేము ఆర్డర్ చేసాము. ఇది టౌన్లో అన్ని విషయాలకి పోలీస్ తరపు నుంచి సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాఫిక్ అండ్ ఎన్క్రోచ్మెంట్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. మేము రెగ్యులర్గా మంత్రి గారికి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా డెవలప్మెంట్కి ఎట్లా ముందుగా వెళ్ళాలి, భవిష్యత్తులో మన టౌన్ ఫ్యూచర్గా మంచిగా ఉండాలి, ఇది మేము రెగ్యులర్గా ఎఫర్ట్ పెడుతున్నాం సార్. ఈ అవకాశం ఇవ్వడానికి నాకు ధన్యవాదాలు. వ్యవసాయ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, గవర్నీయులు కార్పొరేషన్ మేయర్ గారికి, గవర్నీయులు సాధికారులు సిపి గారికి, కమిషనర్ గారికి, స్థానిక గవర్నీయులు కార్పొరేటర్లందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, బేరోజింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి, సభలో ఉన్న పెద్దలందరికీ, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళందరూ చాలా అంశాలు మనకి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఒక 2 అంశాలు మనం కూడా ప్రపంచంలో వచ్చే మార్పుల గురించి కూడా మనం దృష్టి పెట్టే అవసరం ఉంది. ఉదాహరణకి మొట్టమొదటిసారి 2 సంవత్సరాల క్రితం మన దేశంలో పట్టణాల్లో ఉన్న జనాభా ఊర్లో ఉన్న జనాభాని దాటింది. మన రాష్ట్రంలో కూడా దాదాపు 43% జనాభా పట్టణాలకి వచ్చి ఉద్యోగాలకైనా వేరే కారణాలకి పట్టణాల్లో వచ్చి వాళ్ళు నివసిస్తున్నారు. వివిధ కారణాల వల్ల మన పట్టణాల్లో అవసరం ఉన్న సౌకర్యాలు ముందు నుంచి, ఎందుకంటే మనది అన్ప్లాన్ డెవలప్మెంట్ అనేది ఉన్నటి వరకు ఉండింది. అన్ప్లాన్ డెవలప్మెంట్ వల్ల జనాభా ముందు పెరుగుతుంది, తర్వాత మనం వసతులు ఇవ్వడానికి పరిగెత్తునే పోతుంటాం. వాస్తవంగా మాట్లాడాలంటే అధికారులకైనా ప్రజాప్రతినిధులకైనా పట్టణాల్లో యంత్రాంగాన్ని నడిపించడం, పట్టణాల్లో అభివృద్ధి కల్పించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే జనాభా చాలా ఉంటుంది, మనం ఎంత శ్రమపడినా వస్తువులు అనేవి తక్కువ ఉంటాయి. ఇక్కడ ఉన్న జనాభాకి ఉన్న యంత్రాంగాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలంటే అది చాలా కష్టమైన పని. అయినా ఖమ్మం కార్పొరేషన్ని ఇంత ముందు పెట్టిన మన గౌరవనీయ మంత్రి గారిని ముందుగా మెచ్చుకోవాలి. ఉన్న అధికారుల్ని, ఉన్న వస్తువుల్ని పూర్తిగా ఉపయోగిస్తూ పగలు రాత్రి ఇంత పెద్ద శాఖని నడిపిస్తూ కూడా శుభ్రత నడుస్తుందా లేదా, వీధి వీధికి బండ్లు వెళ్తున్నాయా లేదా, ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వగలుగుతున్నారా లేదా, యంత్రాంగం ఫీల్డ్ పైన కనిపిస్తుందా లేదా, ప్రజలకి ఎటువంటి కష్టం ఉన్నా తీర్చడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు రంగంలో ఉన్నారా లేదా అని రోజు రోజుకి ఇంత పెద్ద శాఖ నడిపినా కానీ అడిగే మంత్రివర్యులు అటువంటి పనిని మనం ఎప్పటికీ కానీ మనం అభినందించాలి, థ్యాంక్స్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. అది ఏదైనా కానివ్వండి, ఒకటి మనం గమనించాల్సింది, మనం అన్ప్లాన్ డెవలప్మెంట్ అని చెప్తూ పోయాం. నిజంగా ఒక ప్రభుత్వానికి, ఒక యంత్రాంగానికి పేరు వచ్చేది దూరదృష్టితో పనులు చేస్తే. అవును, పోయిన సంవత్సరం మనకి వరదలు వచ్చినప్పుడు పగలు రాత్రి మీరు, మేము, గౌరవనీయ మంత్రివర్యులు స్వయంగా పగలు రాత్రి ప్రజలు కాపాడడానికి మనం తిరిగాం. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి చేయగలిగినంత కష్టాన్ని మనం తీరుస్తూ పోయాం. కేవలం 2 రోజుల్లో నష్టపరిహారం కూడా వాళ్ళకి అందేలాగా మనం ప్రయత్నం చేస్తూ పోయాం. దాదాపు 90% మందికి 2 రోజుల్లో పడింది, కొందరికి అది 2 రోజులు దాటైనా పడింది. ఇంట్లో ఏమన్నా సరుకులు పోయినా మనం రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తాం, ఉద్యోగాలు పోతే ఉద్యోగాలు మళ్ళీ అందించడానికి ట్రై చేస్తాం. అనేక రకాలుగా మనం తిరిగి మన ప్రజల్ని కాపాడడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎస్, మళ్ళీ వచ్చినా కానీ ప్రాణాలు బట్టి మనం చేసే పని ఖచ్చితంగా చేస్తాం. కానీ దూరదృష్టి పెట్టి ప్రమాదం వచ్చే ముందు మన ప్రజల్ని కాపాడగలిగితే ఖచ్చితంగా మన యంత్రాంగం అయినా ప్రభుత్వం అయినా పూర్తిగా స్వీకరించిన బాధ్యతని మనం పూర్తి చేసినట్టు అనుకోవచ్చు. అటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఒకటండి. ఇది కేవలం కల్వర్ట్ పెట్టి ఎస్కేప్ పెట్టి వరదలు వచ్చిన తర్వాత తట్టుకోవడం కాదు, వరదలు ప్రభావాన్ని తగ్గించడానికి పెట్టుకున్న ఒక కార్యక్రమం. మన ప్రజల్ని కాపాడడానికి, వచ్చే వరదలు ఎప్పుడు వచ్చినా కానీ 50 సంవత్సరాల వరకు కాపాడడానికి ఇటువంటి ప్రయత్నాలు చాలా అవసరం. రెండో రకంగా ఆఖరిగా అండి, ఈ యూజీడీ గురించి ఒక 2 అంశాలు అనాలి అందరికీ. ఎందుకంటే ఎంసీ గారు అన్నట్టు చాలా వరకు పెద్ద పట్టణాల్లో వచ్చాయి అని చెప్తున్నారు, కానీ అవి అతి పెద్ద పట్టణాలు, బాంబే లాంటి పట్టణాలు, ఢిల్లీ లాంటి పట్టణాలు, పూర్తిగా వస్తువులు ఉన్న పట్టణాలు.
మన సైజు పట్టణానికి యూజిడి తెచ్చారంటే మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ యూజిడి అనేది వచ్చింది. ఈ యూజిడి కనిపించడానికి పైపులు, ఇన్స్పెక్షన్ చేంబర్లు ఇవన్నీ కనిపిస్తాయి, కానీ కనిపించేది యూజిడి, కనిపించింది ఆరిన మోరి. ఆరిన మోరి వారి రాని రోగాలు, ఆరిన మోరి వల్ల రాని మనకి హాస్పిటల్ బిల్లు ఖర్చులు, మన పిల్లలు ఆరోగ్యాలు కాపాడుకొని పెట్టుకుంటున్నాం, మన మహిళల ఆరోగ్యం కాపాడుకొని పెట్టుకుంటున్నాం. అవన్నీ కూడా యూజిడి రావడం వల్లనే సాధ్యం అండి. అది యూజిడి వచ్చిందంటే ప్రజల ఆరోగ్యం, హాస్పిటల్ బిల్లు తగ్గించడం, పూర్తిగా మన పట్టణాలని పరిశుభ్రతని మనం పెట్టుకోవడం, మన మున్నేరుని మనం కాపాడుకున్నట్టు. ఇవన్నీ యూజిడి వచ్చాయి కాబట్టి మనకి సాధ్యం. ఈ యూజిడి మన పట్టణంకి వచ్చే 2-3 years మీకు మాకు అవస్థ ఉంటుంది. బికాస్ కట్టింగ్ చేయాలి, పైపులు వేయాలి. కానీ 3 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అది కూడా మంత్రి గారి స్వభావాన్ని తెలుసుకొని 3 సంవత్సరాలు కూడా 1 సంవత్సరంలో పూర్తి చేయమని ఖచ్చితంగా ఆదేశాలు మంత్రి గారు ఇవ్వబోతున్నారు. కానీ కొంత కష్టం వచ్చినా తరతరాలుగా మన ఖమ్మం పట్టణంలో ఉండే ప్రతి నివాసిని కాపాడడానికి ఈ ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ అండి. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టుకుంటున్నాం. నిజంగా ఈ కార్యక్రమం ఒక ఫోటో తీసుకొని మీరు నేను ఒక ఇంట్లో పెట్టుకోవాలి. ఈరోజు మొదలు పెట్టాం. ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకొని మన ప్రజలందరినీ మనం కాపాడుకుంటూ, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మన పట్టణ అభివృద్ధిని నిరంతరంగా ముందుకు తీసుకెళ్తామనే మాట ఇచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయ మంత్రి గారికి, సభలో ఉన్న పెద్దలందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.